మామ నరుకూరు నుండి కాటా దానికి లోడ్ వచ్చింది. లోడింగ్ పాయింట్ కి మన బండి ఓనర్ గారు తీసుకెళ్తారు. ఇంకొక బండి లోడ్ అయ్యొచ్చు అన్నది దానికి డ్రైవర్ లేరు. దాన్ని ఇప్పుడు అన్లోడ్ చేయించడానికి వెళ్తున్నా. ఆ బండి రెగ్యులర్ డ్రైవర్ పని ఉన్నదని ఊరికెళ్లారని చెప్పాను కదా, ఆయన ఇంకా రాలేదు. అందుగురిండని ఓనర్ గారు ఆఫ్టింగ్ ఒక డ్రైవర్ ని పెట్టారు. ఈ ఆఫ్టింగ్ వచ్చిన డ్రైవర్ ఏం చేశారంటే ఒక ట్రిప్ హైదరాబాద్ వెళ్లి రిటర్న్ లోడ్ సింగరాయకొండ వరకు తీసుకొచ్చారు. సింగరాయకొండ దగ్గర బండి అన్లోడ్ అయ్యాక పక్కన టంగుటూరు నుండి నెల్లూరుకు లోడ్ వచ్చింది. ఖాళీగా ఎందుకు రావడం అని ఆ లోడ్ యాక్సెప్ట్ చేసి లోడ్ చేయించారు. ఆ ఆఫ్టింగ్ వచ్చిన డ్రైవర్ ఆయనకి ఏదో పని ఉన్నదని బండి ఆఫీస్ దగ్గర పెట్టి ఆయన వెళ్ళిపోయారు. అందుగురిండి ఆ లోడ్ ఇచ్చిన బండికి అన్లోడ్ చేయించడానికి నేను తీసుకెళ్తున్నా. నా బండి లోడ్ చేయించడానికి మా ఓనర్ గారు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నేను తీసుకెళ్తున్న బండి అన్లోడ్ అయ్యాక రిటర్న్ తీసుకొచ్చి ఆఫీస్ దగ్గర పెట్టి మళ్ళీ నా బండికి వెళ్ళిపోవాలి. మనకి దీని అన్లోడింగ్ కొవ్వూరు దగ్గర రియల్ ఫ్యాక్టరీ. ఇప్పుడు తీసుకొచ్చిన లోడ్ కాటన్ బాక్సులు అన్లోడ్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి సాయంత్రం 5:30 అయిపోయింది. ఈ బండి తీసుకెళ్లి తిన్నగా ఆఫీస్ దగ్గర పెట్టిస్తాను. అక్కడ నుండి మా ఓనర్ గారి బైక్ మీద నా బండి దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళి చూసేటప్పటికి మన బండి ఇంకా లోడ్ అవుతూనే ఉంది. లోడ్ అయితే కంప్లీట్ చేసుకుని కాటా పెట్టిస్తామా 9:30 కల్లా బిల్లులు తీసుకుని హైవేకి స్టార్ట్ అయ్యా. చెప్పడం మర్చిపోయాను, నెల్లూరులో అయినా నెల్లూరు చుట్టుపక్కల అయినా ఎవరి దగ్గరైనా హెవీ లైసెన్స్ ఉండి ఆఫ్టింగ్ ఎవరైనా రావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి ఉండండి. ఎప్పుడైనా బళ్ళు ఖాళీ అయ్యేటప్పుడు పిలుస్తాను. మీకు వీలు అయ్యేటట్టు ఉంటే వస్తారనుకుంటున్నా. మొత్తానికి ఆంధ్ర తెలంగాణ బార్డర్ దగ్గరికి అయితే వస్తాను. తెలంగాణ పర్మిట్ అయిపోయింటే బార్డర్ దగ్గర కట్టించుకున్నా. అక్కడ నుండి స్టార్ట్ అయ్యాను. మళ్ళీ పొద్దున్న 5:30 కల్లా సిటీలోకి ఎంటర్ అయిపోయా. తినగా కాటా దాని అన్లోడింగ్ పాయింట్ దగ్గరలో కాటా ఎక్కించాను. కాటా ఎక్కించాక బండి తీసుకొచ్చి అన్లోడింగ్ పాయింట్ పెట్టి పట్టా తీస్తా. ఈ రోజుకైతే ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. రేపటి ట్రిప్ లో మళ్ళీ కలుద్దాం. బోలో జై శ్రీరామ్.